నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 25, 2026. ఈరోజు కువైట్లో, ఖత్తర్లో, బెహ్రెయిన్‌లో అప్డేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్‌పై నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి డ్రోన్ల, మిసైల్ అటాక్ అయితే జరగలేదు. నిన్న ఒకసారి కువైట్లో సైరన్ల మోత మోగింది. మిసైల్ డ్రోన్ అటాక్ అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సైరన్ల మోత గాని, కువైట్లో డ్రోన్ల, మిసైల్ల శబ్దాలు గాని అయితే వినపరాలేదు. చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లోని నువైసీ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర కువైట్ కస్టమ్ అధికారులు భారీ తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణానైతే అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక కార్ని తనిఖీ చేయగా డోర్లు, ఫ్లోరింగ్, ముందు భాగంలో, వెనుక భాగంలో రహస్యంగా దాచిన 5,305 సిగరెట్ ప్యాకెట్లనైతే అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు 1 టన్ను బరువున్న ఈ అక్రమ సరుకును అధికారులు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసి ఈ నిందితుల్ని సంబంధిత అధికారులకైతే అప్పగించారు. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ కు గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. 2026 క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో జీసీసీ దేశాల మధ్య కువైట్ కైతే 5వ స్థానం వచ్చింది. కువైట్ లో ముఖ్యంగా పర్చేస్ పవర్ మరియు పబ్లిక్ సేఫ్టీకి మంచి రేటింగ్ అయితే వచ్చింది. కాకపోతే కాలుష్యం, వాతావరణ పరిస్థితుల కారణంగా కొంచెం ర్యాంకింగ్ అయితే తగ్గడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ లోని ఖైతాన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ భద్రతా తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక రెస్టారెంట్ లో కుళ్లిపోయిన చేపలు, మాంసాన్ని అయితే అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకుని నాశనం చేయడం జరిగింది. ఇంకా వీరి మీద కేసు నమోదు చేసి ఈ రెస్టారెంట్ ని సీజ్ చేయడం అయితే జరిగింది. తర్వాతి అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్, బెహ్రెయిన్, జోర్డాన్ పై ఇరాన్ చేసిన దాడుల్ని జీసీసీ తీవ్రంగా ఖండించింది. జీసీసీ ప్రకటనలో ఈ దేశాలకు పూర్తిగా మద్దతు ప్రకటించింది. దేశ భద్రతా సార్వభౌమత్వంపై ఇరాన్ దాడులు చేసిందని చెప్పేసి జీసీసీ ఆగ్రహం వ్యక్తం అయితే చేసింది. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు ఖత్తర్ లో మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, మన భారత ప్రభుత్వం ఖత్తర్ లోని మన ఇండియన్ ఎంబసీ కొత్త అంబాసిడర్ గా డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారిని అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈయన అమెరికాలో భారత కౌన్సిలర్ జనరల్ గా సేవలు అందిస్తున్నారు. త్వరలోనే దోహాలో తన కొత్త బాధ్యతలను అయితే స్వీకరించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ లో ఈ రోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఖత్తర్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. మధ్యాహ్న సమయంలో బలమైన గాలులు వీయడంతో ఖత్తర్ లోని కొన్ని ప్రదేశాల్లో దుమ్ము తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రజలకు ఖత్తర్ వాతావరణ శాఖ కొన్ని సూచనలు అయితే ఇచ్చింది. తగినంత నీరు తాగండి, ఎక్కువసేపు నేరుగా ఎండలో ఉండకండి, బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా టోపీ, గొడుగు ఉపయోగించాలని ఖత్తర్ వాతావరణ శాఖ ప్రజలకు, ప్రవాసులకైతే సూచించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ ఎయిర్వేస్ మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ కు చేరుకునే సమయంలో యూకే రాయల్ ఫోర్స్ కు చెందిన 2 టైఫూన్ ఫైటర్ జెట్లు ఖత్తర్ ఎయిర్వేస్ విమానానికి ఎస్కార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యూకే అధికారుల నుంచి వచ్చిన సెక్యూరిటీ నోటీస్ తో ఈ చర్యలైతే చేపట్టారు. ఫ్లైట్ ట్రాకింగ్ ప్రకారం బోయింగ్ 777 కొద్దిసేపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు స్పందించకపోవడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. కాకపోతే ఖత్తర్ ఎయిర్వేస్ ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమే, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. తర్వాత బెహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెహ్రెయిన్ కు చెందిన గల్ఫేర్ ఎయిర్బస్ A320 నియోన్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కొత్త విమానం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం, బెహ్రెయిన్ నుంచి కొత్త డెస్టినేషన్లకు కనెక్టివిటీ పెరుగుతుందని గల్ఫేర్ అయితే ప్రకటించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, బెహ్రెయిన్ లో చెత్త నుంచి కరెంటు తయారు చేసే కొత్త ప్రణాళికనైతే రూపొందిస్తున్నారు. ఆహార వ్యర్థాలు, పశువు ఎరువు, మురుగునీటి బయోగ్యాస్ ని కరెంటుగా మార్చే లక్ష్యంగా బెహ్రెయిన్ అయితే అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ల్యాండ్ ఫిల్లింగ్ వ్యర్థాలు, కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని బెహ్రెయిన్ ప్రభుత్వం అయితే తెలిపింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, వాల్ స్ట్రీట్ జనరల్ ప్రకారం బెహ్రెయిన్ మరియు కువైట్ యుద్ధ విమానాలు ఇరాన్ లోని కొన్ని ప్రదేశాల్లో దాడులు చేసినట్టు వాల్ స్ట్రీట్ జనరల్ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. దీనిపై బెహ్రెయిన్ గాని, కువైట్ గాని ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, బెహ్రెయిన్ లో ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. నార్త్ ఈసా టౌన్ ఇంటర్సెక్షన్ లో కొత్త ఫ్లైఓవర్ ని అధికారులు అయితే ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ తగ్గి ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యకరంగా మారనుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో, ఖత్తర్ లో, బెహ్రెయిన్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్, ఖత్తర్, బెహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.